బా ఎవరు అయినా సుదర్శన్ ఎనికి దెబ్బద్దు తీసుకోండి ఆడ వస్తుంది కదా తీసుకో ఆడ అయిపోయింది ఆడ ఎక్కుతానే ఉన్నావు పైకి ఎక్కడ మేడం మనం ఇద్దరు వేద్దాం సార్కి నేను వేస్తాను నాకు ఇదే ఆపర్చునిటీ సార్ మీకు వచ్చింది మీరు మేడం గారికి దండ వేయండి చాలా అంటే మా క్లాబ్లో నా జోబికి చిల్లు పెట్టాకు కాదు నా జోబికి చిల్లు పెట్టాకు ఇట్లాంటి ఎన్నైనా వేస్తా సార్ ఇది కూడా ఒక జ్ఞాపకంగా ఉంటుంది కరెక్ట్ కదా సార్ ఇది చిన్న చిన్న మెమరీస్ సార్ కడపలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద లలితా జ్యువెలర్స్ 56వ స్టోరు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్. ఈ స్టోరు ఇది 56 నుంచి కాకుండా 100కు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది. అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొంటా ఉన్నారు. మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు. డెఫినెట్గా ఐ థింక్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి. ఈ నెల డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా వస్తారు. కడపలో వాళ్ళు ఆడ పెడుతున్న వెరైటీ అలాగా ఉంది. స్టోర్లో అన్ని రకాల వెరైటీసు, సిల్వర్ కానించి, డైమండ్స్ కానించి, గోల్డ్ కానించి
యాంటిక్ జ్యువెలరీ కానించి అన్నీ పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా, వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకందరికీ ప్రోత్సాహకరంగా ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము. అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లలితా జ్యువెలర్స్ లాగానే వాళ్ళని మోటివేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఏదన్నా కొంచెం వాళ్ళకి ఒక ట్రైనింగ్ కానీ చదువు కానీ ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి కిరణ్ గారికి, లలితా జ్యువెలర్స్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది. నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తే 1 month బ్యాక్, అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది. కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినాను 8 మంది మైకులు చూసుకొని. ఇది హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాటకు నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇంకొక విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను పర్సనల్గా పిలిచేదానికి. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడంని ఫస్ట్ టైం చూసినాను. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను. ఈరోజు 2 సార్లు తాగావు కదా, ఇంకొకసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది. మేడం గారి బలంగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను కిరణ్ ఓపెనింగ్కి. మేడం మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి, మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం ఇంకా 1 o'clock 2 o'clock నేను వెళ్ళిపోతాను, షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసి పోతున్నామంటే నువ్వేం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము, మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారం మీ మా లోకల్ వాళ్ళకి పని. మేడం అదే ఫాలో చేస్తున్నాం మేడం చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే 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 ఓకే. డైరెక్ట్ చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు, డబ్బులు ఎవరికి ఊరికేం రావు.